హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చూద్దాం ఎంత వస్తుందో ర్యాపిడో ఓలాలో. ఈరోజు టైం వచ్చేసి 9:20 అయ్యింది. ఇప్పుడు లాగిన్ చేస్తున్నా, లేట్ అయిపోయింది. వెన్స్డే ఈరోజు డేట్ 14 ఆగస్ట్ 14. ఇప్పుడైతే లాగిన్ చేస్తున్నా. అంతకన్నా మనం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు 5 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 100 అయిపోద్ది. 95 వరకు వచ్చినాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేస్తున్నా. మీరు అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డైలీ అనే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడైతే డ్యూటీ లాగిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఓలా ఆన్ చేస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన ఓలా ర్యాపిడో. చూద్దాం ఏ దాంట్లో ముందు పడుతుంది అని. ఇప్పుడైతే ఇంకేం పర్లేదు. టైం వచ్చేసి 9:20 అయ్యింది. చూద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ లోపు, రైడ్ పడే లోపు. ఇంకా ఇప్పుడైతే వెళ్దాం. రైడ్ పడితే వెళ్దాము. ఈరోజు అయితే ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఉంటా. ఫుల్ డే ఉంటాను. అది ఇంకా రైడ్ పడితే అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. డ్యూటీ అయితే 8కి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. లేట్ అయింది వీడియో తీసేసరికి. 3000 టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ కాలేదు. 10 రూపీస్ 5 రూపీస్ తక్కువ ఉంది. 2950 రూపీస్ అట్లేమో ఉంది. చూద్దాం, కౌంట్ చేద్దాం. $2119 అమౌంట్ వచ్చేసి ప్లస్ ఇన్సెంటివ్ వచ్చేసి 870. 10 రూపీస్ తక్కువ 11 రూపీస్ తక్కువ 3000 అయింది అమౌంట్ ఈరోజు. ఓన్లీ ఓలానే కొట్టినా, ర్యాపిడ్ ఏం కొట్టలేదు. ఒక్కో రైడ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మార్నింగ్ ఫస్ట్ రైడ్ వచ్చేసి 9:35కి పడినది. లక్ష్మీనగర్ కాలనీ, గుండ్లపోచంపల్లి నుంచి బాచుపల్లి. దీనికి కస్టమర్ వచ్చేసి అమౌంట్ 201 రూపీస్ ఇచ్చిండు. 201 రూపీస్ కస్టమర్ ఇచ్చిండు. దీనిలో అయితే కమిషన్ ఏం తీసుకోలేదు కంపెనీ. మనకు వచ్చేసి 200 ఇచ్చిండు. జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ పే చేసిండు. అంటే కస్టమర్కి ఆఫర్ ఇచ్చినట్లున్నాడు. మనకే ఎక్స్ట్రా ఇచ్చిండు. మనకు 200 ఇచ్చిండు, జిఎస్టీ 10 రూపీస్ కట్ చేసిండు. ఇది ఉన్నా ఫస్ట్ రైడ్. సెకండ్ రైడ్ వచ్చేసి ఇది టైం వచ్చేసి ఎంతసేపు పడ్డది అంటే 44 మినిట్స్, 19 కిలోమీటర్స్, 200 రూపీస్. ఈరోజు ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువ ఉన్నది, బాగా ఫుల్గా ఉన్నది. ఇది వచ్చేసి మల్లంపేట నుంచి, బాచుపల్లి పక్కన మల్లంపేట నుంచి గచ్చిబౌలి. 18 కిలోమీటర్స్, 1 అవర్ 17 మినిట్స్. ఇది ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్. ఇదిగోండి డిజిటల్ అని చూపిస్తుంది. ఆన్లైన్ పే చేసింది కస్టమర్. 211 రూపీస్ 211 రూపీస్ పే చేసిండు. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు. కమిషన్ ఏం కట్ చేయలేదు. మనకు వచ్చేసి 209 రూపీస్ ఇచ్చిండు. ఇది సెకండ్ రైడ్. థర్డ్ రైడ్ వచ్చేసి 14 కిలోమీటర్స్, 237 రూపీస్. ఈ గచ్చిబౌలి నుంచి పంజాగుట్ట. దీనిలో వచ్చేసి కస్టమర్ 318 రూపీస్ పే చేసిండు. కంపెనీ కమిషన్ వచ్చేసి ఓలాకి 60 రూపీస్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 237 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 51 మినిట్స్.
పట్టింది రైడ్కి. నెక్స్ట్ 4th రైడ్, ఇది వచ్చేసి 17 కిలోమీటర్స్. సోమాజిగూడ నుంచి కాపురా. దీనికి వచ్చేసి కస్టమర్ ఎంత ఇచ్చిండు, క్యాష్ కలెక్ట్ వచ్చేసి 255. దీంట్లో వచ్చేసి 16 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 12 రూపీస్ జిఎస్టీ కట్ చేసుకుండు. ఇది ఇంకా మనకు వచ్చేసి 225 రూపీస్ ఇచ్చిండు. 17 కిలోమీటర్స్ 49 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ కాప్రా నుంచి ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి 47 కిలోమీటర్స్, 1 hour 25 minutes టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 900. దీనిలో కమిషన్ వచ్చేసి 121 రూపీస్ కట్ చేసుకుండు ఓలా వాడు. జిఎస్టీ వచ్చేసి 46 రూపీస్ కట్ చేసిండు. మనకి అమౌంట్ వచ్చేసి 738 రూపీస్ ఇచ్చిండు 47 కిలోమీటర్స్కి. 1 hour 25 minutes. 3కి వెళ్ళిన 4కి వెళ్ళిన ఇది ఎయిర్పోర్ట్కి. 4కి వెళ్ళింటే రిటర్న్ మనకి 7కి ట్రిప్ వేసిండు, 6:30కి ట్రిప్ వేసిండు రిటర్న్ ట్రిప్. ఇది చూపిస్తుంది చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి ఇది గచ్చిబౌలి. ఇది వచ్చేసి 649 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం కస్టమర్ కార్డ్ నుంచి. 50 రూపీస్ టోల్ రీఫౌండ్ చేసిండు. టోటల్ ఫేర్ వచ్చేసి 649. మనం ఈ రైడ్ 34 కిలోమీటర్స్కి 559 రూపీస్ ఇచ్చిండు, ప్లస్ 50 రూపీస్ టోల్ యాడ్ చేసిండు. ఎయిర్పోర్ట్ ట్రిప్కి వచ్చేసి ఓలా హబ్ ఫీజ్ అని పార్కింగ్ ఛార్జెస్ 254 రూపీస్ కట్ చేస్తాడు ప్రతి రైడ్కి. నువ్వు ఒక రోజులో 3-4 సార్లు ఎయిర్పోర్ట్ పోతే ప్రతి రైడ్కి 254 రూపీస్ కట్ చేస్తాడు. అది కాకుండా దీనికి కూడా కమిషన్ అయితే ఏం తీసుకోలేదు, జిఎస్టీ కట్ చేసిండు 35 రూపీస్. కమిషన్ అయితే ఏం కట్ చేసుకోలేదు, మామూలుగా అయితే కట్ చేసుకుంటాడు, ఏమైనా కస్టమర్కి ఆఫర్ పెట్టిందేమో. మనకైతే 34 కిలోమీటర్స్కి 559 రూపీస్ ఇచ్చిండు. ఇది ఇంకా లాస్ట్ ట్రిప్ ఇదే. ఇప్పుడు ఈ ఇన్సెంటివ్ వచ్చేసి ఒకవేళ మనము ఇక్కడ ప్రతి కిలోమీటర్ అనే కౌంట్ అవుతుంది. ఓలాలో కస్టమర్ ఓటీపీ చెప్పినాక ప్రతి కిలోమీటర్ అనేది కౌంట్ అవుతుంది. ప్రతి కిలోమీటర్ కౌంట్ అయినాక మనకి ఇన్సెంటివ్ కింద ఒకవేళ మనం ఇప్పుడు 6 రైడ్స్ చేయాలి అని పెట్టిండు కదా, ఈ 6 రైడ్స్ చేసిన తర్వాత ఒకవేళ మనం ఒక రైడ్లో ఎక్కువ తీసుకునే అమౌంట్ ఒక రైడ్లో తక్కువ తీసుకున్నాం అనుకో, మొత్తం కౌంట్ చేసుకొని 20 రూపీస్ ప్రకారం ఇస్తాడు. ఒకవేళ మొత్తం కౌంట్ చేసుకున్నాక ఒకవేళ అమౌంట్ అయ్యింది అనుకో 20 రూపీస్ ప్రకారము, అప్పుడు ఏమి ఇయ్యడు రూపాయి కూడా. ఎస్టర్డే ఏమి ఇవ్వలేదు ఇన్సెంటివ్, సర్చ్ బుకింగ్లు పెట్టినామని. ఈరోజు మొత్తం కౌంట్ చేసిన తర్వాత 870 రూపీస్ బ్యాలెన్స్ మనకే వేసిండు ఇన్సెంటివ్ కిందకి. దీంట్లో నుంచి 870 రూపీస్ మనకి వేసిండు. ఇంకా ఇది ఇంకా ఈరోజు డ్యూటీ నైట్లుంది. ఈరోజైతే ఎండ బాగుంది, 1 గంట వరకు ఎండ వచ్చింది బాగా. మళ్ళీ గచ్చిబౌలి షేక్పేట్ ఆ సైడ్ వర్షం అన్నది. మళ్ళీ పంజాగుట్ట నుంచి మళ్ళీ ఫుల్గా ఎండ ఉన్నది. అది ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం అన్నది బాగానే. ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి వచ్చేటప్పుడు వర్షం అన్నది. ట్రాఫిక్ కూడా బాగుంది, బాగా ఫుల్గా ఉంది. లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ ఇంకా ఎక్కువ ఉంది ట్రాఫిక్ అయితే. అది ఇంకా
ర్యాపిడో అయితే ఆన్ చేయలేదు ఈరోజు కూడా. అది నా ఎప్పుడో ఒకసారి ఆన్ చేస్తా, లేదంటే నా తీసేస్తా యాప్. చూద్దాం. ప్లాన్ అయితే రీఛార్జ్ చేసినాం కదా 500 పెట్టి. చూద్దాం నా రీఛార్జ్ ప్లాన్ అయిపోయే వరకు అయితే చూసి నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ అయితే నేను అసలు రీఛార్జ్ చేయను ర్యాపిడో. ఇది ఇంకా ఈరోజు డ్యూటీ అయితే. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. 4 ఇంకా కావాల్సింది. 96 అయిపోయినరు. నిన్న 91 ఉన్నది, ఈరోజు 96 అయినరు. ఇంకా 4 కావాలి. ఈ 4 కూడా మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా డైలీ వీడియోలు ఇంకా క్లారిటీగా తీస్తాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్లలో అడగండి, చెప్తాను. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్స్లలో అడగండి, చెప్తాను. ఇది ఇంకా ఈరోజు వీడియో అయితే. ఓకే మరి బాయ్. డీజిల్ వచ్చేసి 1000 రూపీస్ డీజిల్ అని చెప్పడం మర్చిపోయినా. నిన్న కూడా చెప్పలే డీజిల్ 1000 రూపీస్ డీజిల్ అయితే అయింది. ఇది ఇంకా ఓకే మరి బాయ్. గుడ్ నైట్ అందరికీ.